ప్రజలు చూస్తున్నారు. ఒకవైపు జగనన్న పాలనలో ఇచ్చిన మాట ఇచ్చినట్టే హామీలు వెంటనే పూర్తి చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వంలో 1 సంవత్సరం కాలం పూర్తయినా కానీ ఎటువంటి హామీలు పూర్తిగా పూర్తి చేసుకోకుండా ఏదో అరాకొర ఇచ్చామని చెప్పి ఆ రకంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది మంచి పద్ధతి అయితే కాదండి. ప్రజలే దానికి నిదర్శనంగా ఇంత భారీగా ర్యాలీలకు వచ్చి వాళ్ళ నిరసన తెలిపారు. ఇది ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తే తప్ప ప్రజలు సంతోషపడరు. జగనన్న పాలనలో మనం చెప్పుకోవాలి, ఆయన అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చే విధంలో అయితే ఏమి, అభివృద్ధి బాటలు నడిపించారు అనుకోవచ్చు. అదేవిధంగా శాంతి భద్రతలు కూడా ఆయన ఎక్కడా కూడా శాంతి భద్రతలు క్షీణించుకోకుండా ఎంతో ఒక మంచి వాతావరణం ఉండేదండి. ఇప్పుడు ఎంతసేపు చూస్తే ప్రతి ఒక్కరు అధికారుల దగ్గర నుంచి పరిధి దాటి ప్రవర్తిస్తూ మేము నియంతలాగా ప్రవర్తిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రజల మీద దౌర్జన్యం చేయడం అనేది అధికారులు అయితే ఏమి, ప్రభుత్వం అయితే ఏమి, అది కరెక్ట్ కాదు. నాయకులు ఉన్నారు, ప్రజలు వాళ్ళని చూడ్డానికి వచ్చారు. ఈ ప్రోగ్రాం ఏంటి? ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి వెన్నుపోటు దినోత్సవం. ఏం చేశారు? నాయకులు మాట్లాడకూడదని కొన్ని దగ్గరలు అడ్డుకున్నారు. ఇప్పుడు అంత దూరం నుంచి ప్రజలు వచ్చి వాళ్ళ నాయకులు వాళ్ళతో మాట్లాడతారని చెప్పి వచ్చిన ప్రజలకి పాపం నిరుత్సాహపరచడం కదండి. పోనీ ఆపినంత మాత్రాన ఆ ప్రోగ్రాం ఏమన్నా ఆగిందా? అట్లే జరిగింది. అంతే ఉత్సాహంగా వచ్చి పాల్గొని ఆ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ అది మా సొంత ప్రోగ్రాం ఎందుకు పాల్గొన్నారు? వాళ్ళ కష్టాల గురించి పోరాటం చేస్తున్నాము. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అనో ఇంకొక పార్టీ గురించి కాదు, ప్రజలకి మేము అండగా నిలుస్తున్నాము, ప్రజల కష్టాల కోసం మేము పోరాడుతున్నాం అనేటువంటిది ఈ ప్రోగ్రాము. దాన్ని ఎందుకు అడ్డుకోవడానికి ప్రయత్నించారో నాకు అసలు అర్థం కావట్లేదు. మేము అక్కడికి వెళ్ళాము, మాట్లాడాలని అంటే మాట్లాడనీయలేదు. సరే, దానికి కూడా మేము ఎక్కడ ఇబ్బంది అనేది చేయకుండా సరేలేండి మేము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకుంటున్నాము, పోయి తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము, ఏముంది అనుకున్నాం. పాపం ఓ పత్రికా విలేకరు వచ్చి ఏదో మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆయన కూడా ఆపే అంటే ప్రజాస్వామ్యంలో పత్రికలకు కూడా మీడియాకు కూడా స్వేచ్ఛ లేకపోతే మాట్లాడడానికి ఇంకెవరికి ఉన్నట్టు? ప్రజలను ఆపాలి, ప్రజల కోసం మాట్లాడే నాయకులను ఆపాలి, ప్రతి ఒక్కరి గొంతు నొక్కాలి, చివరికి మీడియా గొంతు కూడా నొక్కాలి. ఇది ఈ ప్రజాస్వామ్యంలో మనం చూస్తున్నాం ఈరోజు జరుగుతున్నటువంటి పని. ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళని మీరు గొంతు నొక్కాలని చూడడం కాకపోతే ఎంత ప్రశాంతంగా ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా, చివరికి అక్కడ కనీసం ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా కార్యకర్తలే నీట్గా ఆ ప్రోగ్రామ్ ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదని, ఎవ్వరికి మన వల్ల అంతరాయాలు జరగకూడదని చెప్పి అంత శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే అక్కడికి వచ్చి ఆ ర్యాలీలో ఎవరో ఒకరు వచ్చి ప్రజలను అరవడం, అక్కడ ఉండే కార్యకర్తలను అరవడం ఎందుకండి? అధికారులు కూడా ఏం గుర్తుపెట్టుకోవాలంటే కార్యకర్తలు కాదు, వాళ్ళు కూడా ప్రజలు. మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఈరోజు మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నారా అనేది అర్థం కాకుండా పనిచేయకూడదు. అధికారుల పని ఏంటి? ప్రజలు ఎవరైతే ప్రజాస్వామ్యంలో ప్రజలే ఫస్ట్ ప్రథమం, వాళ్ళకి అనుగుణంగా పనిచేయాలా లేకపోతే వాళ్ళ మీద కూడా మీరు విరుచుకుపడేలాగా పనిచేయాలా అనేది మీరు ఆలోచించుకొని ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఒకసారి ఆలోచించుకోండి. మీరు అధికారం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేయొద్దు. కార్యకర్తలు ఇవన్నీ చేస్తున్నా కానీ అండి ఒకటి ఏంటంటే చాలా సంతోషం వచ్చేది ఏంటంటే నాన్నగారు లేరు, ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ప్రతి కార్యకర్త దానికి మాకు తోడుగా నిల్చున్నాడు. వచ్చిన ప్రతి కార్యకర్త మీద వీళ్ళు కక్ష కడుతున్నారు, ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారు, మీ మీద కేసులు పెడతామంటున్నారు, వాళ్ళని అడ్డుకుంటున్నారు. ప్రజలు రావడానికి ప్రయత్నిస్తుంటే మేము గ్యాదరింగ్ ఎక్కడ పెట్టాము అక్కడ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఎవ్వరూ భయపడకుండా ఒక్కరు కూడా ఆగకుండా ఎంతోమంది కలిసి వచ్చి విజయవంతంగా ఈ ప్రోగ్రాం జరిపారు. ఎంత ఆటంకాలు వస్తే మాత్రం ప్రజల గుండెల్లో ఉండేటువంటి మనిషికి మీరు ఇంత అన్యాయం చేస్తే ప్రజలు వెనకాల ఆగుతారని మీరు ఎందుకు అనుకున్నారు? అరెస్టులకు భయపడలేదు, కేసులకు భయపడలేదు. చివరికి వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేయబోతున్నా కానీ వీళ్ళే
లేదు మనం అన్న కోసం వచ్చాం, చేస్తే చేసుకోనియండి, భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడంటే ఖచ్చితంగా వీటన్నిటికీ రేపు సమాధానం దొరుకుద్దని ధైర్యంగా ప్రతి ఒక్క కార్యకర్త, మేము ఎంత రుణపడి ఉండాలండి వాళ్ళకి, కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మండల స్థాయి నాయకులకు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు పేరు పేరున తెలుపుకుంటున్నాం. నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాము కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కూతురు చేయలేదనుకున్న వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా కేవలం నాయకుడు కాదండి, మార్గదర్శి. ఈరోజు ఆయన ఏ మార్గం అయితే మాకు చూపించిపోయారో అదే విధంగా మేము ప్రోగ్రాం చేసుకున్నాం. ఈరోజు కార్యకర్తలు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరూ శ్రేయోభిలాషులు ఉన్నారు, అందరూ వెనకాల నుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారినైనా, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి తరఫున వచ్చినటువంటి కాకాని పూజితారెడ్డి గారికైనా వాళ్ళ అండగా నిల్చొని ఉన్నారనేది ఎవరు మర్చిపోకూడదు. Avenue Senior Secondary School CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. Avenue Senior Secondary School CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు.